శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగస్త్య మహర్షి ఆ శ్రీరామచంద్రుడితో చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే ఈ ఆకాశం నుండి విమానంలో వచ్చి తన రూపంలోనే తనలాంటి రూపంతోనే ఉన్నటువంటి ఆ శవ భాగం నుండి కొంత మాంసాన్ని భుజించి వెళ్ళిపోతున్నటువంటి ఆ వ్యక్తిని చూసి నేను ఆశ్చర్యచకితుడయ్యాను. అసలు ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకోవటానికి వెంటనే ఆ వెళ్ళిపోతున్నటువంటి విమానం ఎక్కి వెళ్ళబోతున్నటువంటి ఆ వ్యక్తిని ఆపి నేను అడిగాను, నువ్వు స్వర్గవాసం చేస్తున్నావు, నువ్వు స్వర్గంలో ఉంటావు. అయితే స్వర్గవాసం నుండి ఆ స్వర్గవాసాన్ని వదిలిపెట్టి భూమి మీదకి రావటమే ఒక నీచమైనటువంటి విషయం. ఎందుకంటే స్వర్గవాసులు భూమి మీద రావటానికి కానీ భూమి మీద ఉండటానికి కానీ పెద్దగా ఇష్టపడరు. అటువంటిది నువ్వు భూమి మీదకి వచ్చిపోని ఇక్కడ ఏదో ప్రకృతి సౌందర్యం చూడటానికో లేదు ఏదైనా పుణ్యనదుల్లో స్నానం చేయటానికో వచ్చావా అంటే నువ్వు ఒక శవం దగ్గరికి వచ్చావు. వచ్చినటువంటి వాడివి నీ రూపంలోనే ఉన్నటువంటి శవాన్ని, అంటే మరణ సమయంలో ఏ శరీరాన్నైతే నువ్వు వదిలిపెట్టావో ఆ శరీరం ఇప్పటికీ కూడా అది అలాగే ఉండగా ఆ శరీరంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని నువ్వు తినేసి వెళ్ళిపోతున్నావు. అంటే ఇది అత్యంత జుగుప్సాకరమైనటువంటి విషయం. శవాన్ని తినటం అనేటటువంటిది అత్యంత జుగుప్సాకరమైనటువంటి విషయం, అందులో స్వర్గవాసంలో ఉన్నటువంటి నీకు. కానీ నిన్ను చూద్దామా, స్వర్గంలో ఉండేటటువంటి ఉత్తముడివి. అంతేకాదు, నువ్వు ఆ విమానం ఎక్కగానే నీ ఒళ్ళంతా కూడా తేజస్సు వచ్చేసింది. నువ్వొక వింతైనటువంటి శోభతోటి విచిత్రమైనటువంటి కాంతులతోటి ఒక ప్రభువులా ఉన్నావు. కాబట్టి అటువంటి ఒక ప్రభువులా ఉన్నటువంటి నీకు, స్వర్గవాసమైనటువంటి నీకు కిందకి రావటం ఏమిటి? కింద వచ్చినటువంటి వాడు శవాన్ని భుజించటం ఏమిటి? అసలు ఆ శవము ఇప్పటికీ అలాగే ఉండటం ఏమిటి? నువ్వు కొంత భాగాన్ని తినివేసి వెళ్ళిపోతున్నా మళ్ళీ ఆ శవం మళ్ళీ ఏ భాగాన్నైతే నువ్వు తిన్నావో మళ్ళీ ఆ భాగం తిరిగి మళ్ళీ ఆ శవానికి వచ్చేసింది. ఆ శవం కూడా అలాగే ఉంది. అసలు ఏమిటి విచిత్రం అని చెప్పి అడిగిన తర్వాత అగస్త్య మహర్షికి ఆ వచ్చినటువంటి ఆ స్వర్గవాసి చెప్తూ ఉన్నాడు, నేను విదర్భరాజు అయినటువంటి వసుదేవుడి యొక్క ఇద్దరు భార్యల్లో పెద్దవాడి ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో పెద్ద భార్యకి కలిగినటువంటి వాడిని నా పేరు శ్వేతుడు. నా తండ్రి మరణించిన తర్వాత నన్నందరూ కూడా రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టారు. నాకు ఒక తమ్ముడున్నాడు, వాడి పేరు సురధుడు. చాలా కాలం నేను ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాను. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత నా తమ్ముడైనటువంటి సురధుడికి ఆ రాజ్యభారాన్ని అప్పగించి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే దానికి కారణం నాకు వైరాగ్యం ఆవరించింది. నేను ఆ వైరాగ్య కారణంగా నేను సింహాసనాన్ని అప్పగించి నేను వెళ్ళిపోయాను. ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి వైరాగ్యంతో తపస్సు చేసుకోవటానికి నేను వెళ్ళినటువంటి సమయంలో ఈ సరస్సు వద్దకే వచ్చాను. వచ్చినటువంటి వాడిని
ఈ సరస్సు దగ్గర ఘోరమైనటువంటి తపస్సు చేశాను. ఆ తపస్సు యొక్క ఫలితంగా, నా తపోఫలంగా బ్రహ్మలోకాన్ని పొందాను. అయితే విచిత్రం ఏంటంటే, స్వర్గలోకాన్ని చేరుకున్నటువంటి నాకు విచిత్రంగా ఆకలి దప్పుల బాధ అనేటటువంటిది కలిగింది. సాధారణంగా స్వర్గవాసులకి ఆకలి దప్పుల బాధ అనేటటువంటిది తెలియదు. స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆకలి అనేటటువంటి విషయం అనేటటువంటిది స్ఫురించదు. కానీ నాకు ఆకలి కలుగుతోంది. నేను స్వర్గావాసం కూడా కాదు, సాక్షాత్తు బ్రహ్మగారి యొక్క లోకాన్ని చేరుకున్నాను. నా తపోఫలం వలన బ్రహ్మగారి లోకాన్ని చేరుకున్నాను. అంటే తపోలోకం కంటే మనకి అనేక లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో బ్రహ్మలోకం అనేటటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. అటువంటి బ్రహ్మలోకాన్ని పొందినటువంటి నేను ఆకలి దప్పుల బాధలు నన్ను బాధిస్తుంటే, నేను సాక్షాత్తు ఆ పితామహుణ్ణే, బ్రహ్మగారిని అడిగాను, ఎందుకు నాకు ఈ రకమైనటువంటి ఆకలి బాధలు కలుగుతున్నాయి? ఈ లోకంలో నాకు ఆకలి బాధలు కలగకూడదు కదా, అయితే నాకు ఎందుకు కలుగుతున్నాయంటే, అప్పుడు బ్రహ్మగారు చెప్పినటువంటి మాట, నువ్వు ఏదైతే ఇతరులకి ఇస్తావో అది నీకు లభిస్తుంది. ఏదైతే ఇతరులకి ఇవ్వకుండా ఉంటావో అది నీకు కూడా లభించదు. కాబట్టి ఇప్పుడు నీ ఆకలి బాధకు కారణం ఏంటంటే, పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి కర్మమే. నువ్వు నీ శరీరాన్ని బాగా పోషించుకున్నావు. అందుకే నీ శరీరానికి చక్కని కళ, కాంతి ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే నువ్వు ఎప్పుడూ కూడా అతిథులకి ఆహారం ఇవ్వాలి అనేటటువంటి ఒక నియమాన్ని నువ్వు పాటించలేదు. అందుకే మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటటువంటిది చెప్పబడింది. అంటే అతిథుల్ని ఆదరించటం, అతిథులకి భోజనం పెట్టడం అనేటటువంటిది మానవుడిగా చేయవలసినటువంటి ధర్మాల్లో ఉత్కృష్టమైనటువంటి, విలక్షణమైనటువంటి ధర్మం. అందున నువ్వు ప్రజలందరికీ రాజుగా ఉన్నటువంటి వాడివి, ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేసినటువంటి వాడివి. కానీ నువ్వు నీ శరీరం మీద భ్రాంతి చేత ఎవరికి కూడా ఆహారాన్ని ఇవ్వలేదు. కాబట్టి నీకు ఇటువంటి ఒక కర్మ, ఆ పాప కర్మ ఏదైతే ఉందో అది నిన్ను వదిలిపెట్టలేదు. నీ తపోఫల ఫలితంగా నువ్వు ఇంత ఉత్కృష్ట స్థితిని పొందినా, అంటే బ్రహ్మలోకాన్ని చేరుకున్నా, నీకు ఏదైతే ఇవ్వలేదో అది నీకు దక్కకుండా పోయింది. అంటే ఎవరి యొక్క ఆకలిని నువ్వు తీర్చలేదు కాబట్టి ఆ ఆకలి అనేటటువంటిది నిన్ను కూడా ఇప్పటికీ బాధిస్తోంది. అయితే బ్రహ్మలోకాన్ని చేరిన తర్వాత లౌకికమైనటువంటి ఆహారంతో నీకు పని లేదు కాబట్టి నీకు ఉన్నటువంటి ఆహారం ఏంటంటే, నీ శరీర భ్రాంతితో నువ్వు ఉన్నావు కాబట్టి నీ శరీరమే నీకు ఆహారంగా నియమింపబడింది. కాబట్టి నీ దేహం అనేటువంటిది అక్షయం అయిపోయింది. అది ఎప్పటికీ కూడా క్షయం కాదు. అందువల్ల అది వృద్ధిని పొందుతూనే ఉంది. అందువల్ల నీ కళేబరం ఏదైతే ఉందో, ఏ శరీరాన్ని నువ్వు వదిలిపెట్టి వచ్చావో అది వృద్ధి పొందుతూ ఉంది. అదే నీకు ఆహారంగా ఉంది. దానివల్లనే నువ్వు ఆహారాన్ని తింటూ ఉన్నావు, నీ శరీరాన్నే ఆహారంగా నువ్వు తింటూ ఉన్నావు అని చెప్పి నాకు సాక్షాత్తు బ్రహ్మగారు చెప్పారు. ఆయన అలా చెప్పి, దీనికి నాకు తరుణోపాయం ఏంటని చెప్పి నేను ఆయన్ని ప్రార్థించాను. అప్పుడు ఆయన నాకు చెప్పింది, దేవదానవులను కూడా తరింపజేయగలిగినటువంటి శక్తి కేవలం బ్రాహ్మణోత్తములకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇటువంటి నీకు సహాయపడగలిగినటువంటి వాడు అగస్త్య మహర్షి ఒకడే. కాబట్టి ఎప్పుడైతే అగస్త్య మహర్షి నిన్ను కలుస్తారో అప్పుడు నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పి బ్రహ్మగారు నాకు చెప్పారు. మహానుభావ, ఈరోజు
నేను ఆ నీచమైనటువంటి కృత్యాన్ని చేస్తూ ఉండగా నన్ను చూసినటువంటి వాడివి నువ్వే. అలాగే దీని గురించి నన్ను అడిగావు కూడా. బహుశా నీవు ఆ మహనీయుడివే ఉంటావని చెప్పి నాకు అనిపిస్తోంది అని చెప్పి నాకు నమస్కరించగా, నేను నా యొక్క రూపాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి అతనికి నేను అగస్త్య మహర్షినని చెప్పటం వల్ల వెంటనే అతను నాకు సాగిలపడి, మహానుభావ, నాకు తరుణోపాయాన్ని నువ్వే కలగజేయి అని చెప్పి, అంతేకాకుండా నేను అతనికి ఈ శవభోజనం నుండి ముక్తిని కలిగించిన తర్వాత నాకు ఒక దివ్యమైనటువంటి రత్నాన్ని నాకు ఇచ్చాడు. ఇచ్చి, నేను ఇప్పుడు కేవలం ఇది మాత్రమే ఇవ్వగలను. ఎందుకంటే మిగిలినమైనటువంటి లౌకికమైనటువంటివన్నీ కూడా నా దగ్గర ఏవీ కూడా లేవు, నా దగ్గర లేవు. కాబట్టి నేను ఈ ఒక్కదాన్ని మాత్రమే మీకు గురుదక్షిణగా సమర్పించుకోగలను. నేను గోవులు కానీ, వస్త్రాలు కానీ, భూములు కానీ ఏవి కూడా దానం చేసేటటువంటి పరిస్థితులు లేను. ఎందుకంటే నేను ఈ శరీరంతో నేను బ్రహ్మలోకంలో ఉంటున్నాను. కాబట్టి ఈ రత్నాన్ని మాత్రం, దివ్యమైనటువంటి ఈ రత్నాన్ని మాత్రం మీకు గురుదక్షిణగా ఇవ్వగలను. తప్పకుండా దీన్ని స్వీకరించండి, వద్దని మాత్రం అనొద్దు. ఎందుకంటే నాకు తరుణోపాయాన్ని మీరు సూచించారు. కాబట్టి దానికి గురుదక్షిణగా దీన్ని స్వీకరించండి అని చెప్పి నన్ను ప్రాధేయపడ్డాడు. అంటే తప్పకుండా ద్విజునికి, అంటే బ్రాహ్మణుడికి, లేదా ఏదైనా ఒక విషయాన్ని మనం ఎవరి దగ్గరైనా తెలుసుకుంటే తప్పకుండా గురుదక్షిణ అనేటటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ఆ గురుదక్షిణ అనేటటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి గురుదక్షిణని నీకు ఇస్తున్నాను, గురుదక్షిణగా ఇస్తున్నాను, కాబట్టి తీసుకోమని చెప్పి నన్ను ప్రాధేయపడ్డాడు. కేవలం అతన్ని ఆ దుర్భరమైనటువంటి పరిస్థితి నుండి దాటవేయటానికి మాత్రం నేను దాన్ని గ్రహించవలసి వచ్చింది. ఎందుకంటే గురుదక్షిణ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకోను అని చెప్పడానికి వీల్లేదు. బ్రాహ్మణుడినైనా, నాకు సంపదల మీద వ్యామోహం లేకపోయినా, అవసరం లేకపోయినా దాన్ని తీసుకోవాల్సినటువంటి అగత్యం ఉంది. కాబట్టి నేను వద్దని చెప్పకుండా ఆ దివ్యరత్నాన్ని నేను స్వీకరించాను. ఎప్పుడైతే నేను అతని దగ్గర, ఆ శ్వేతుని దగ్గర ఆ రత్నాన్ని నేను స్వీకరించానో అతని దేహము మరింత కాంతివంతమైంది. అంతేకాదు అతని యొక్క క్షుద్బాధ ఏదైతే ఉందో అది నశించిపోయింది. కాబట్టి రామ, నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి ఇది సమాధానం. కాబట్టి నేను ఈ రత్నాన్ని ఆ రకంగా ఆ రాజుగారి దగ్గర, ఆ శ్వేతుడి దగ్గర నేను స్వీకరించవలసి వచ్చింది అని చెప్పిన తర్వాత మళ్ళీ రామభద్రుడు అడిగాడు, సరే ఈ శ్వేతుడు తపస్సు చేసినటువంటి ఈ వనప్రాంతం ఇంత విశాలంగా ఎందుకు ఉంది? అంతేకాదు ఏ ప్రాణి లేనటువంటి ఈ వనంలోకి అతను ఎలా ప్రవేశించాడు? అసలు ఈ తపస్సు చేయాలనుకున్నటువంటి కోరిక అతనికి ఎందుకు కలిగింది? ఆ కోరిక కలిగినటువంటి వాడు ఈ వనం వైపు మాత్రమే ఎందుకు వచ్చాడు? అంటే ఏదో ఒక పూర్వజన్మ సుకృతం లేకుండా ఏ పని కూడా చేయలేరు. అందువల్ల అది ఎలా జరిగింది అని చెప్పి అడిగిన తర్వాత చెప్తున్నాడు. కృతయుగంలో ప్రజలందరినీ కూడా పరిపాలించినటువంటి వాడు మనువు. ఆయన యొక్క పుత్రుడు ఇక్ష్వాకువు. ఈ ఇక్ష్వాకుడు చాలా తేజస్సు కలిగినటువంటి వాడు, అలాగే పరాక్రమం కలిగినటువంటి వాడు. అతన్ని రాజుగా, ఈ పృథివీ అంతటికీ కూడా రాజుగా అభిషేకిస్తూ, ఆ మనువు నువ్వు నీతి ప్రకారం నడుచుకుంటూ ధర్మాన్ని పరిరక్షిస్తూ
కేవలం అపరాధన చేసిన వారికి మాత్రమే దండన విధిస్తూ అకారణంగా ఎవరికీ కూడా ఎటువంటి దండనని కూడా విధించకుండా నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పి ఆ మనువు విడిపాడు. ఇక్ష్వాకుడు పరిపాలన చేశాడు. ఎలా అయితే మనువు చెప్పాడో అదే రకంగా పరిపాలన చేశాడు. ఆ తర్వాత తన యొక్క కుమారుల్లో ఉత్తముడైనటువంటి దండు అనేటటువంటి వాడికి మళ్ళీ రాజ్యాభిషేకం చేయించి వింధ్యపర్వత నీలపర్వత ప్రాంతాలని అతనికి ఇచ్చాడు. ఈ దండు ఆ పర్వత ప్రాంతం మీద అందమైనటువంటి ఒక పట్టణాన్ని నిర్మించుకుని అత్యద్భుతంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇలా దండు రాజ్యపాలన చేస్తున్నటువంటి సమయంలో ఆ ప్రదేశంలో ఈ వన ప్రాంతం ఎక్కడైతే ఈ వనం ఉందో ఈ ప్రాంతంలో ఒకరోజు సంచరిస్తున్నటువంటి భృగుపుత్రికని చూశాడు. అంటే శుక్రాచార్యుని యొక్క కుమార్తెను చూశాడు. చూసిన వెంటనే ఆవిడ్ని, నువ్వు ఎవరు, అత్యద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నావు, నువ్వు ఎవరు అని చెప్పి ఆమెను అడిగాడు. ఆవిడన్నది, నా పేరు అరజ, నేను భృగుమహర్షి యొక్క పుత్రికని. ఈ ఆశ్రమంలో ఉండేటటువంటిది నా తండ్రి అయినటువంటి భృగువు. నువ్వు ఈ రాజ్యానికి ప్రభువి. అంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఈ ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా తండ్రికి శిష్యులే. కాబట్టి నువ్వు కూడా నా తండ్రికి శిష్యుడివే. నా తండ్రికి శిష్యుడు అయితే ధర్మ ప్రకారం ఆయన నీకు తండ్రి, నేను ఆయనకు కుమార్తెను కాబట్టి నేను నీకు సోదరిని అవుతాను. చూడండి ధర్మం ఎంత గొప్పగా ఈ అరజ చెప్పిందో. నువ్వు నా తండ్రికి శిష్యుడివి, గురువు గారు తండ్రితో సమానమైనటువంటి వాడు, నేను గురుపుత్రికని, అంటే నీకు సోదరి సమానురాల్ని అని చెప్పి ఆవిడ చెప్పింది. అయితే ఈ అద్భుతమైనటువంటి ఈమె యొక్క సౌందర్యానికి, అరజ యొక్క సౌందర్యానికి కామపీడితుడైనటువంటి ఈ దండు, నువ్వు నాకు సోదరివి అని చెప్పొద్దు, నీ సౌందర్యానికి నేను ముగ్ధుండైపోయాను, నేను నిన్ను పొందాలని చెప్పి కోరుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాతో ఆనందించు అని చెప్పి ఈవిని అడిగాడు. వెంటనే ఈ అరజంది, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేసినటువంటి ఇక్ష్వాకుడి యొక్క కుమారుడివి, అంతేనా? ఆ ఇక్ష్వాకుడు మనువు యొక్క కుమారుడు, కాబట్టి నువ్వు అలా మాట్లాడటం సరికాదు. అంతేకాక నువ్వు ప్రభువువి, అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవలసినటువంటి వాడివి, ప్రజలందరినీ కూడా దుష్టుల నుండి రక్షించవలసినటువంటి వాడివి. అటువంటి నీకే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన వస్తే, అటువంటి నీకే సోదరి సమానమైనటువంటి నన్ను పొందాలనే ఆలోచన వస్తే, నన్ను పొందాలనేటటువంటి వాంఛతో నువ్వేదైనా అకృత్యం చేస్తే, అప్పుడు నన్ను రక్షించేది ఎవరు? రక్షించవలసినటువంటి వాడివి భక్షిస్తావా నువ్వు? అందువల్ల నువ్వు ఇటువంటి ఆలోచనలు మానుకో, ఈ దుర్మార్గపు ఆలోచనల్ని, దుష్టమైనటువంటి ఆలోచనల్ని కట్టిపెట్టు అని చెప్పి ఆవిడ చెప్పింది. కానీ ఈ దండు మాత్రం వినకుండా తాను కోరిన దానికోసం పట్టుపట్టాడు. ఆమెను లొంగిపోమని చెప్పి ఆవిడ్ని బలవంత పెడుతున్నాడు. ఈవిడంది, నా తండ్రి చాలా కోపం కలిగినటువంటి వాడు, నువ్వు ఆయన క్రోధాన్ని కనుక చవి చూడాల్సి వస్తే నువ్వు మిగలవు, నువ్వు భస్మం అయిపోతావు. అందువల్ల నువ్వు నీ బుద్ధిని మరల్చుకో, నీ ఆలోచనని మార్చుకో అని చెప్పి చాలా తీవ్రంగా హెచ్చరించింది. కానీ దండు అన్నాడు,
నీ తండ్రి కోపాగ్నిలో నేను దగ్ధమైపోతానంటున్నావు. కానీ నేనిప్పుడు కామంతో దగ్ధమైపోతున్నాను. కామం అనేటటువంటిది నన్ను దహించి వేస్తోంది. అందువల్ల ఈ కామం నన్ను దహించేదానికన్నా నీ తండ్రి వచ్చి శపిస్తే దానిలో దగ్ధమైపోతానని నాకు చెప్తున్నావే, దానివల్ల నాకేం భయం లేదు. అయిపోతే అయిపోయాను. కానీ ఏ కామంతో అయితే నేను దహింపబడుతున్నానో ఆ కామం నుండి నేను ఊరట పొందాలి. అందువల్ల నిన్ను ఎలా అయినా సరే ఈ నిర్జన ప్రాంతంలో పొందవలసిందే అని చెప్పి ఏకవస్త్రగా ఉన్నటువంటి ఆ అరజని వివస్త్రణ చేసి బలవంతంగా బెదిరించాడు. అయితే అప్పటికే ఇతని యొక్క బలవంతానికి, ఇతని యొక్క దుష్టమైనటువంటి ఆలోచనలకి బెదిరిపోయినటువంటి ఆమె ఇంకా ఇతని యొక్క బలాత్కారానికి లొంగిపోయింది. ఇలాగా ఈ అరజని బలాత్కారం చేసిన తర్వాత దండుడు మళ్ళీ తిరిగి తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నిస్సహాయరాయులైనటువంటి ఈ అరజ తీవ్రమైనటువంటి శోకంతో, దుఃఖంతో ఏడుస్తూ ఆ ప్రాంతంలో ఉండిపోయింది. కొద్ది సమయం తర్వాత శుక్రాచార్యుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ శోకిస్తున్నటువంటి తన కుమార్తెను చూశాడు. చూసి జరిగినటువంటి విషయం అంతా కూడా ఈవిడ చెప్పింది. చెప్పంగానే తీవ్రమైనటువంటి క్రోధాన్ని పొందినటువంటి ఆ శుక్రాచార్యుల వారు ఇంత దుర్మార్గంగా దుష్టబుద్ధితో ఈ నా కుమార్తె అయినటువంటి అరజను బలాత్కారంగా అనుభవించినటువంటి నీకు చాలా ఘోరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు దుర్బుద్ధితో ఈ పని చేసావు కాబట్టి నీ దుర్బుద్ధి వలన నువ్వు పరిపాలించేటటువంటి ప్రాంతమంతా కూడా ఇంద్రుడు ధూళి వర్షం కురిపించుగాక, అంటే మట్టి ఒక వర్షంలాగా కురిపించుగాక. ఇలా కురిసిన తర్వాత సావర జంగమాది ప్రాణులన్నీ కూడా ఆ ధూళి వర్షంలో మునిగిపోవుగాక అని చెప్పి ఆ దండుణ్ణి శపించాడు. శపించిన తర్వాత ఈ అరజను కూడా చూసి, నువ్వు ఈ దండుడి చేత బలాత్కారం చేయబడ్డావు కాబట్టి నువ్వు 100 సంవత్సరాల పాటు ఇక్కడే పడి ఉంటావు. నువ్వు కూడా ఆశ్రమవాసులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇదంతా కూడా ఘోరమైనటువంటి ఆ ధూళి వర్షంలో ఇరుక్కుపోతుంది. ఆశ్రమవాసులందరూ కూడా ఈ ప్రాంతం వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ఈ ప్రాంతంలో ఎవ్వరూ కూడా నివసించరు. ధూళి వర్షం పడిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా నిర్జనంగా ఉంటుంది. ఈ నిర్జనమైనటువంటి ప్రాంతం, ఈ దండుడు పరిపాలించినటువంటి ప్రాంతం అంతా కూడా నిర్జనమైపోతుంది. ఈ ప్రాంతంలో నువ్వు కూడా 100 సంవత్సరాలు పడి ఉంటావు. ఈ ప్రాంతం అంతా కూడా నిర్జనమైపోతుంది అని చెప్పి ఆయన శపించి వెళ్ళిపోయాడు. అందువల్లే దండుడు పరిపాలించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నిర్జన ప్రాంతమైంది అని చెప్పి ఆయన శుక్రాచార్యుడు శపించి వెళ్ళిపోయిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పి అగస్త్య మహర్షి అంతా చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడికి ఒక్కసారిగా గుర్తు వచ్చింది. ఆ నిర్జన ప్రాంతమే వనవాస సమయంలో చివరికి, అంటే అన్ని ప్రాంతాలని సంచరిస్తూ శ్రీరాముడు వచ్చినటువంటి ప్రాంతమే దండకారణ్యము. అంటే ఏ ప్రాంతాన్నైతే దండుడు తన యొక్క దుష్ట పరిపాలనతో, తన యొక్క దుష్ట బుద్ధితోటి ప్రాంతాన్నంతా కూడా నిర్జనంగా మార్చేశాడో, ఏ ప్రాంతం అయితే జనావాసము లేకుండా అది జనావాసం మృగ్యమైపోయి అక్కడ నిర్జనంగా తయారైందో ఆ ప్రాంతమే దండుడు పరిపాలించినటువంటి ప్రాంతము. ఆ ప్రాంతమే దండకారణ్యముగా అయింది. ఆ దండకారణ్యములోనే శ్రీరాముడు ప్రవేశించాడు. అక్కడే సీతమ్మ వారిని రావణుడు అపహరించాడు. అంటే ప్రాణులన్నీ కూడా అక్కడి నుంచి ఈ జనవాసం అంతా కూడా పోయి మునులు ఋషులు ఎవరు కూడా తపస్సు చేసుకోవడానికి ఆ ప్రాంతము పనికిరాందిగా అయిన తర్వాత శ్రీరాముడు ఆ దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత
ఆ ప్రదేశం రాక్షసులకు ఆవాసమైన తర్వాత ఆ ప్రదేశంలోనే ఆ దండకారణ్యం నుండే సీతమ్మ వారిని శ్రీరామచంద్రుడు తర్వాత కాలంలో ఆయన అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.